ధ్యానయోగం ధారణా మార్గం. ధారణా శక్తి అత్యద్భుతమైంది. అభ్యాసం చేస్తూ ఉంటే ఫలితం కనిపిస్తుంది. ఎంత నెమ్మదిగా చేస్తే సులభంగా, తొందరగా అంత ఎక్కువ అనుభవంలోకి వస్తుంది. ఏ మాత్రం హడావుడి, ఆందోళన పనికిరాదు. ఆశ్చర్యం ఏమిటంటే ధారణ ప్రధానంగా 2 విధాలుగా ఉంది. ఒక జాలరి తన వద్ద ఉన్న గాలాన్ని చెరువులో వేస్తూ చూస్తూ నిశ్శబ్దంగా కూర్చుంటాడు. ఏమాత్రం పరిశ్రమ లేకుండా తాను అనుకున్నట్లు చేపలు చేతికి వస్తాయి. అంటే ధారణ ఒక గాలం లాంటిది. దానిని ఉపయోగించే విధానం తెలిస్తే ఫలితం దానంతటా అదే వస్తుంది. ఇక రెండవది, ఒక వేటగాడు అడవిలోకి వెళ్ళి పక్షులు, జంతువులను పట్టుటకు ఒక వాడిగల బాణాన్ని సిద్ధం చేసుకొని రహస్య ప్రదేశంలో ఏకాంతంగా నిశ్శబ్దంగా కూర్చొని బాగా గురిపెట్టి బాణాన్ని వదులుతాడు. అది సరిగ్గా తాను కావాలనుకున్న వాటికి తగిలి తన వశం అవుతాయి. ఇక్కడ ధారణ ఒక బాణం లాంటిది. కానీ గురిపెట్టడం నేర్చుకోవాలి. రెండింటి వల్ల ఒకే విధమైన ఫలితం లభించినా ఉపయోగించే పద్ధతులు వేర్వేరుగా ఉన్నాయి. అదేవిధంగా ధారణలో కూడా సహజంగా ఏమాత్రం శ్రమ లేకుండా అత్యంత సులభ పద్ధతులతో ఏకాగ్రతను సాధించే అవకాశం ఉంది. ప్రస్తుత కాలంలో ధారణా మార్గం చాలా సులభమైంది. తొందరగా ఫలితం లభిస్తుంది. అన్ని మార్గాలలో ధారణ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం అనుభవం ద్వారా మాత్రమే తెలుస్తుంది. ముందు బలమైన నమ్మకం కావాలి. తరువాత శ్రద్ధగా అనుభవజ్ఞులైన వారి ద్వారా క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలి. ఆ తరువాత క్రమం తప్పకుండా పట్టుదలతో అభ్యాసం చేయాలి. ఏ మార్గం చూసినా అద్భుతంగానే అనిపిస్తుంది. ప్రతి మార్గంలో అవగాహన, అభ్యాసం తప్పవు. అది కొంత, ఇది కొంత కాకుండా శక్తి స్థాయిని అనుసరించి ఎవరికి వారే మార్గాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ మార్గంలో బాగా నిష్ణాతులైన, అనుభవజ్ఞులైన వారిని శ్రద్ధా విశ్వాసాలతో ఆశ్రయిస్తే తప్పక ఫలితం లభిస్తుంది. ధ్యానప్రస్థం.